న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని నాంపల్లి పచ్చర్ఘాట్ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. అపార్ట్మెంట్ యజమాని రమేష్ జైస్వాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రమేష్ మీద 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 304, 281 అదేవిధంగా 286 సెక్షన్ల కింద 9 క్లాస్ బి కింద కేసులు పెట్టారు. డిశ్చార్జ్ కాక అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల ఆ బిల్డింగ్ పటిష్టతను జేఎన్టీయూ బృందం పరిశీలించనుంది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో 30కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అధికారులు చెప్పారు. నిన్నొక్కరోజే హైదరాబాద్లో 16 అగ్ని ప్రమాదాలు జరిగాయని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు. న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని నాంపల్లి పచ్చర్ఘాట్ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. అపార్ట్మెంట్ యజమాని రమేష్ జైస్వాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రమేష్ మీద 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 304, 285, 286 సెక్షన్ల కింద 9 క్లాస్ బి కింద కేసు పెట్టారు. డిశ్చార్జ్ కాగా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల బిల్డింగ్ పటిష్టతను జేఎన్టీయూ బృందం పరిశీలించింది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో 30కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అధికారులు చెప్పారు. నిన్నొక్కరోజే హైదరాబాద్లో 16 అగ్ని ప్రమాదాలు జరిగాయని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు.